వ్యాప్తంగా నడి రోడ్డు మీద కూర్చుని నిరసన గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం ఇప్పటికైనా అదానీ మణిపూర్ అంశాలకు సంబంధించి మాట్లాడతారా లేదా అనేది చూడాలి. అయితే మొత్తానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాహుల్ గాంధీ గారు పదే పదే దీని మీద జేపీసీ అడగడం అయినప్పుడు కూడా ఇది పేదలను పెట్టడం అంటే మోడీ గారికి అదానీ గారికి ఉన్నటువంటి రూపాయి గారి ఒప్పందం బహిర్గతం చేస్తూ ఉంది. ఆఖరికి అమెరికా సంస్థలు కూడా ఈ ఒక వివరాన్ని బయట పెట్టే వరకు మనకు పోయి లేకుండా పోయింది. అందుకే రాహుల్ గాంధీ గారు దీని మీద జేపీసీ అడగడం తక్షణమే జేపీసీ వేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు రాజ్భవన్ కార్యక్రమాన్ని తెలంగాణ పీసీసీ చేపట్టడం జరిగింది. ఇక్కడ మాన్య ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఏపాదాస్ మంత్రి ఇన్ఛార్జ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి అశోక్ కుమార్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులందరూ పాల్గొన్నటువంటి ఈ సెలవు రాజ్భవన్ కార్యక్రమాన్ని దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి తెలిసే విధంగా మరొక చెవి పెట్టి జరిగే విధంగా ఇప్పుడు ఈ విషయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు డిప్యూటీ మంత్రి గారు మాట్లాడతారు.